ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఎక్స్పో జరగనుంది. ఇక మొత్తం 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయవాడలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఇక కొన్నేళ్లుగా వివిధ కారణాలతో రాష్ట్రంలో వ్యాపార పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో మొదటిసారి విజయవాడలో దాదాపు 175 ప్రదర్శనలతో మెగా ఎక్స్పో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇక ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారని తెలియజేశారు. ఏపీ ఛాంబర్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేము సెప్టెంబర్ 27, 28, 29 తారీఖుల్లో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో అని చెప్పేసి కండక్ట్ చేయబోతున్నాం. సో దాని గురించి వివరాలు తదుపరి దానిలో జరగబోయే కార్యక్రమాలు అయినా దాని గురించి వివరించడం కోసం చెప్పి మేము కార్యక్రమం చేశాం. ఏపీ ఛాంబర్లో బేసిక్గా అన్ని రంగాల నుంచి ఉన్నారు. సేవా రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే కామర్స్ నుంచి అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు. సో పార్టిసిపెంట్స్ కూడా అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు. ఏపీ ఛాంబర్స్లో ఈ అన్ని రంగాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ మాతో పాటు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారు. సో మొదటిగా మా ప్రెసిడెంట్ శ్రీ కొట్టూరి భాస్కర్ గారు ఈ ప్రెస్ మీట్ కారణాలు, దీంట్లో జరగబోయే యాక్టివిటీస్ ఏంటంటే వివరిస్తారు. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మేము ఒక బిజినెస్ ఎక్స్పో అనేది సెప్టెంబర్ 27, 28, 29 3 రోజులు ఇక్కడ ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ప్లాన్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి బిజినెస్ రంగాలు కానీ ఇండస్ట్రీ పరంగా కానీ చాలా ఒడిదుడుకులు, నిస్తేజంగా ఉండటం, తర్వాత వ్యాపార రంగాలు రకరకాల కారణాలతో ఇబ్బందులు పడటం, ముఖ్యంగా ఏంటంటే